నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ సంబంధించినటువంటి ఎన్నికల హడావుడి నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 60% పైగా మేము బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పేసి కొంత చెప్పడం జరుగుతూ ఉంది. అయితే గతంలో చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా విఫలమైనని చెప్పేసి ప్రస్తుతం పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధమని తెలుస్తుంది. అసలు ఈ కోణంలో నిజంగా అసలు సర్పంచులు అనేది పార్టీ గుర్తుల మీద ఉండవు, కానీ పార్టీ ఏ విధంగా ఇస్తూ ఉంటుంది, అసలు దీన్ని నమ్మబలికే పరిస్థితి ఉందా లేదా ఏంటి అనే కోణంలో చాలా రకాలుగా అంశాలు అయితే ప్రజల్లో అనుమానాలు అయితే ఉన్నాయి. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాస్ సురేష్ గారు మనతో పాటు వారు అడిగి చాలా విషయాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల హడావుడి నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. బీసీలకు సంబంధించినటువంటి విషయం ఆల్రెడీ అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పేసి గతంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. సో పార్టీ పరంగా మేము 60% ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు పార్టీ గుర్తే లేదు కదా, పార్టీల పరంగా టికెట్లు ఇవ్వరు కదా, ఏ విధంగా 60% ఇస్తారంటే ఏ విధంగా మీరు నమ్ముతున్నారు, దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు ఇప్పుడు 60% మేము పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అని ఎవరన్నారో నాకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే ఇది పార్టీ పరంగా జరిగేటటువంటి ఎలక్షన్ కాదు. కాకపోతే ఏంటంటే ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే గ్రామ స్థాయిలో ఉంటారో వాళ్లకు ఆ పార్టీలు మద్దతు ఇవ్వడం కానీ ఆ పార్టీలు ప్రతిపాదించడం కానీ చేయొచ్చు. ఆ విధంగా మరి వాళ్ళు ఎంత మేరకు చేస్తారనేది వాళ్ళ యొక్క విజ్ఞతకు మీద ఆధారపడి ఉంటుంది. బట్ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. దానికి అనుగుణంగా ఏంటంటే అనేక ప్రక్రియ అంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియను కొనసాగించింది. కులగణన చేయడం కావచ్చు, డెలిగేట్ కమిషన్ తీసుకుని రావడం కావచ్చు. 42% రిజర్వేషన్లను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో బీసీలకు ఇస్తూ ఒక నోటిఫికేషన్ని కూడా జీవోను ఆర్డినెన్స్ను జీవోను అదే రకంగా ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చేటటువంటి సాహసం చేసింది. మరి దానికి ఏంటంటే అది దురదృష్టవశాత్తు ఏంటంటే హైకోర్టులో దాని మీద ఒక రిట్ పిటిషన్ పడడం, దాన్ని హైకోర్టు కూడా దాన్ని స్టే విధించడం, సుప్రీంకోర్టుకు పోయినా కూడా అక్కడ కూడా కాకుండా హైకోర్టుకి రావాలని చెప్పేసి ఒక రాజ్యాంగపరమైన న్యాయపరమైనటువంటి ఒక ప్రక్రియ కొనసాగింది. అది విజయవంతం కాలేదు. అటువంటి తరుణం లోపల ఇంకోటి ఏంటంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు ఏంటంటే తప్పకుండా ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి. కింద పంచాయతీలలో పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు, లేకపోతే ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్ని కూడా ఆగిపోతున్నాయి. తద్వారా ఏంటంటే మనకు నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కూడా ఆగిపోతున్నాయని చెప్పేసి కొంచెం ఒత్తిడి చేయడం, వాళ్ళు కూడా ఏంటంటే హైకోర్టులో పిటిషన్ చేయడం, వాళ్ళు అంటే హైకోర్టు కూడా ఏంటంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం, ప్రభుత్వం కూడా ఏంటంటే ఇటు ఒక దిక్కు 42% ఇద్దామని చెప్పేసి అని ఎస్సీ మన లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఒక ప్రయత్నం చేసినప్పుడు అది నిలబడకపోవడం, రాజ్యాంగపరంగా అడ్డంకులు ఎదురవ్వడం, తర్వాత ఇంకో దిక్కు ఏంటంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏర్పడ్డది. మరి దానికి ఏంటంటే తొందరపడి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది మాకు. మరి నిర్ణయం తీసుకోవడం ఏంటంటే కొంత ఓపిక లేకపోవడం కావచ్చు, లేకపోతే సాహసం చేయలేకపోవడం కావచ్చు, లేకపోతే ఏంటంటే గిరిగీసి కొట్లాడేటటువంటి ధైర్యం చేయకపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన వైఫల్యాలుగానే మనం చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వం మొత్తానికే చేయలేదని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇది గతంలో జరిగినటువంటి విధంగా ఒక ప్రక్రియ మాత్రం ముందుకు జరిగింది. కానీ కులగణన అంటే కులగణన సర్వే అంటే కులాల లెక్క బయట పెట్టాలి కదా, కులాల లెక్క బయట పెట్టకుండా కేవలం బ్యాక్వర్డ్ క్లాస్ అంటూ ఎస్టీలకు సంబంధించినటువంటి ఓసీ మైనార్టీ లెక్క మాత్రమే చెప్పడం జరిగింది. అంటే దానిలో ఒక కుట్రకోణం ఉందని అనుకోవడానికి లేదంటారా మీరు? ఇప్పుడు తప్పకుండా ఏంటంటే కులగణన చేసినప్పుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటి విషయాలు అనేవి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది. అదే కదా ఒక ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకమైనటువంటి పరిపాలన. ఇప్పుడు మీరు గమనించేది ఉంటే గతంలో ఈ మన కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఇంటింటి సర్వే ఏదైతే చేసిందో దానికి సంబంధించిన సర్వే వివరాలు కానీ ఇప్పుడు ఇటీవల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనకు సంబంధించిన విషయాలు వివరాలు కానీ సంపూర్ణంగా పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. సో దీంతో పాటు మీరు అన్నట్టు తమిళనాడులో మనం చూసేది ఉంటే అక్కడ బీసీలకు 50% కోటా అనేది అమలవుతుంది స్థానిక సంస్థలలో. అదే రకంగా ఏంటంటే వాళ్ళకు ఈ ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1%. అందులో బీసీలకు కూడా 50% ఏదైతే ఉందో అందులో బైఫర్కేషన్ ఉంది. బీసీలకు 30%, ఎంబీసీలకు 20% ఉంది. ఇప్పుడు ఈ యొక్క కులగణన వివరాలు కనుక తెలిసేది ఉంటే అందులో ప్రభుత్వం 42% ప్రతిపాదిస్తుంది కాబట్టి ఆ ప్రతిపాదించేటటువంటి 42%లో ఎంత మేరకు బీసీలకు, ఎంత మేరకు ఎంబీసీలకు, ఎంత మేరకు ముస్లింలకు అనేది కూడా సంచార జాతులకు కూడా ఒక సవివరంగా గనక ఈ యొక్క కోర్టు గనక ఆ వివరాలు ప్రతిపాదించడం లేకపోతే దాన్ని కనుక సమర్పించేది ఉంటే ఏంటంటే మేబీ కొంత కోర్టు నిర్ణయం అనేది ప్రజలకు అనుకూలంగా మెరుగ్గా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఉన్నట్టు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే ప్రధానంగా గవర్నర్ గారి సంతకము రాష్ట్రపతి ఆమోదం కూడా రాకపోవడం కూడా ఇది రాజకీయ చదరంగం లాగా అయిపోయింది. ఇక్కడ మాకు స్పష్టత ఉన్నది.
ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ అమలు కావాలని చెప్పేసి అని ఒక జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత దానికోసం ఏంటంటే చాలా తీవ్రంగా మేము ఈ రాష్ట్రం లోపల తెలంగాణ బంద్ను నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అంటే అగ్రవర్ణాలు కూడా అంటే బీసీ వర్గాలకు అనుకూలంగా ఉండే అగ్రవర్ణాలను కూడా మేము మమేకం చేసినాం. అదే అన్ని రాజకీయ పార్టీలను మమేకం చేసినాం, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరినీ కూడా మమేకం చేసి ఒక చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక రాష్ట్రం లోపల బీసీల కోసం బంద్ సంపూర్ణంగా జరిగేటటువంటి కార్యక్రమం మేము నిమగ్నమైన దాన్ని విజయవంతం చేసినాం. తదనంతరం ఏం జరిగిందంటే ఈ ఏదైతే జేఏసీకి సంబంధించినటువంటి నాయకుల మధ్యలో సమన్వయం లేకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనము వ్యక్తిగత ప్రాధాన్యతల మీదనే వాళ్ళ దృష్టి పెట్టి ఒక కామన్ గోల్ లేకపోతే ప్రజలకు అవసరమైనటువంటి దాని మీద పోరాటాన్ని తీవ్రతరం చేయకపోవడం కావచ్చు. మరొకటి ఏంటంటే ఈ యొక్క టెక్నికల్గా కూడా సబ్జెక్ట్ని డీల్ చేయకపోవడం వల్ల కూడా ఈ యొక్క సమస్య అనేది అదే రకంగా ఉన్నది. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఆ అంశాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతకుముందు చెప్పినట్టు కులగణన కావచ్చు, డెడికేటెడ్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, బిల్లు పాస్ చేసిన తర్వాత జీవోలను తీసుకురావడం జరిగింది. సో దానిలో ఆల్రెడీ కోర్టులో వీగిపోయింది. 2 బిల్లు ఏమో గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. సో ఇదంతా ఒక ప్రక్రియ. ఇంకొక వాదన వినిపిస్తుందంటే 9th షెడ్యూల్లో పెడితేనే ఇది సాధ్యమవుతుందంటే ఒక వాదన వినిపిస్తుంది. ఇంకొక వైపు ఏమో అసలు కులగణన సరిగ్గా జరగలేదు, డెడికేటెడ్ కమిషన్ సరిగ్గా ఎంపెరికల్ డేటాను అనలైజ్ చేయకపోవడం. సో ఇవన్నీ చాలా రకాల అంశాలు ఉన్నాయి. అసలు ఎగ్జాక్ట్గా బీసీ రిజర్వేషన్లు సాధన కావాలి అంటే ఏం చేస్తే రాజ్యాంగపరమైన రిజర్వేషన్ వస్తాయి? ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఇదేమో ఏంటంటే ఇదేం బ్రహ్మ పదార్థం కాదు. ఇది చాలా సున్నితమైనటువంటి చాలా అవలీలగా అర్థం చేసుకునేటువంటి అంశమే. దీన్ని ఏం చేస్తున్నారు అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మాకు మేనేజ్మెంట్ ఉంది, చదువుకుంది మేనేజ్మెంట్, అందులో మాకు 3C కాన్సెప్ట్ ఉంటుంది, కన్విన్స్, కన్ఫ్యూజ్, చీట్. ఇప్పుడు పబ్లిక్ని కన్విన్స్ చేయగలిగే శక్తి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క మన్ననలు, వాళ్ళ యొక్క ప్రేమను మనం పొందొచ్చు. ఎప్పుడైతే కన్విన్స్ చేయలేనటువంటి సందర్భం లోపల కన్ఫ్యూజ్ చేసేటటువంటి అవకాశం వస్తుంది. అది కూడా కాకపోతే చీట్ చేస్తారు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఈ యొక్క 42% రిజర్వేషన్ కావచ్చు, అంతకు మించినటువంటి రిజర్వేషన్ కనుక సాధ్యం కావాలంటే అసలు కావాల్సింది ఏంటి అంటే ఒక రాజ్యాంగ సవరణ జరగాలి. ఎందుకు రాజ్యాంగ సవరణ అని చెప్తున్నాం అంటే మీకు తెలుసు 1992లో అప్పుడు పివి నరసింహరావు గారు ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అదే సమయంలో ఎప్పుడైతే ఈ మన జయలలిత గవర్నమెంట్ కూడా ఏంటంటే తమిళనాడు లోపల బీసీల యొక్క రిజర్వేషన్ శాతాన్ని 69% తీసుకొని పోయినప్పుడు ఇందిరా సహాని 1992లో కూడా ఒక కేసు వేస్తుంది. ఆ కేసు ఎప్పుడు వేస్తుంది అంటే ఎప్పుడైతే తమిళనాడు రిజర్వేషన్ సాధ్యమైన తర్వాత అప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని 1992లోనే దాన్ని ప్రతిపాదిస్తారు. ఎక్కడ పార్లమెంట్లో ప్రతిపాదిస్తే ఏమైందంటే అక్కడ ఆ బిల్ అనేది ఏంటంటే వీగిపోతుంది. ఎందుకు వీగిపోతుంది అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పార్లమెంట్లో సాధ్యమైన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. 1992లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అప్పుడు ఏంటంటే అమలు జరగదు. ఎందుకు జరగదు అంటే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. తర్వాత ఏం చేశారంటే రీసెంట్గా 2022-23 ప్రాంతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కేవలం ఒక రాజ్యాంగ సవరణతో సాధ్యం చేసుకున్నారు. 50% రిజర్వేషన్లే కనుక సీలింగ్ ఉండేది ఉంటే అడిషనల్గా 10% ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా వచ్చినట్టు రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినట్టు. ఇప్పుడు బీసీలకు సూచిస్తున్నటువంటి సీలింగ్ 50% కూడా క్రాస్ చేయాలంటే మనకు ఒక రాజ్యాంగ సవరణ జరిగేది ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లయితే సీలింగ్ని క్రాస్ అయినాయో బీసీ రిజర్వేషన్ కూడా సీలింగ్ని క్రాస్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాలి? పార్లమెంట్లో జరగాలి. పార్లమెంట్లో జరగాలంటే పార్లమెంటును తాను బిల్లు ఎవరు చేయాలి? ప్రైవేట్ బిల్లు రూపంలో ఎవరు దాన్ని ప్రజెంట్ చేయాలి? ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి మేము ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రైవేట్ బిల్లు రూపంలో అక్కడ తీసుకుని వస్తే ఆ ప్రైవేట్ బిల్లును పాస్ చేయాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ సమన్వయంతో జరగాల్సినటువంటి పని. ఈ సమన్వయంతో జరగాల్సినటువంటి పని వీళ్ళు చేయకుండా ఏం చేస్తున్నారంటే ఇది నాది కాదంటే నాది, గొంగడి నాది కాదు, చెప్పు నాది కాదు, ఇట్లా పలాయన వాదంతో ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పలాయన వాదాన్ని వాళ్ళు స్వీకరించడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ విషయం అనేది అందరికీ తెలిసిందే. మరి దీనికి కూడా పరిష్కార మార్గం ఏంటిది? మరి కీలరికి వాత పెట్టే పరిస్థితి మాకు తెలుసు కాబట్టి రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి రాజ్యాంగ నిపుణులు, అదే రకంగా ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యార్థి నాయకులు, నిజంగా నిజాయితీగా బీసీల కోసం పనిచేసేటువంటి ఒక సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులతోని, నాయకులతోని రేపు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం. దీనికి ఏంటంటే పుండకు దగ్గర ఉంటే మందుకు దగ్గర పెడితే కుదరదు. ఎక్కడ సమస్య ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన పరిష్కారం ఏంటిది, తదుపరి కార్యాచరణ ఏంటిది,
సింపుల్ 3 పాయింట్లు ఎజెండానే. ప్రాబ్లం ఏంటిది, సొల్యూషన్ ఏంటిది, కార్యాచరణ ఏంటిది, ఇది నిర్ణయించడానికి ఏంటంటే రేపు కార్యక్రమం పెడుతున్నాం. ఇప్పుడు మాకు డ్యామేజ్ జరిగింది. ఎట్లా అంటే సర్పంచ్ ఎలక్షన్స్లో మాకు కావాల్సినటువంటి రిజర్వేషన్ అందకపోవడం వల్ల బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ని వాళ్ళు ఫాలో కాలేదు. దాదాపు 27 మండలాలలో కనీసానికి ఒక గ్రామ పంచాయతీలో కూడా ఏంటంటే బీసీలకు సర్పంచ్ సీట్ అనేది కేటాయింపు జరగలేదు. అంటే ఇది తీవ్రమైన అన్యాయం. మరి దీని అంతా అధిగమించాలంటే పెన్ను పవర్ నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. పెన్ను పవర్ అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి చేతిలో, ప్రధానమంత్రి గారి చేతిలో ఉన్నది. మనం గాడికి గడ్డేస్తున్నాం, గుర్రాన్ని ఉనకమంటున్నాం. మనం సమాజం కోసం పనిచేసేటటువంటి నాయకులనేమో ప్రోత్సహించకుండా, వాళ్ళని చట్టసభలకు పంపించకుండా వాళ్ళు ఏమంటున్నాం అంటే మనం ఏదో ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం, అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు బాధపడతారు. ఇప్పుడు ఆలోచించాల్సింది ప్రజలు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నాయకుడు ఎప్పుడే కానీ సమస్య నుంచి వెళ్ళే ఒక అవకాశాన్ని సృష్టిస్తాడు. ఇప్పుడు బీసీలకు ఎదురైనటువంటి సమస్యనే ఒక అవకాశంగా, ఒక రాజకీయ అవకాశంగా, ఒక ప్రజలకు అవకాశం చేకూర్చే విధంగా మనం ముందు తీసుకుని పోవడానికి ప్రజా ఐక్య కూటమి అనే దాన్ని మేము ఒక వ్యవస్థను మేము ఏర్పాటు చేసాం. తప్పకుండా అక్కడికి అందరికీ కూడా ఎంబీసీలకు, మహిళలకు, ముస్లింలకు, అణగారిన వర్గాలకు, మేధావులకు అందరికీ కూడా కలిసి పనిచేసేటటువంటి ఒక అవకాశాన్ని మేము ఆ వేదిక ద్వారా మేము కల్పిస్తాం. తప్పకుండా ఇది సాధ్యం చేస్తాం. ఎందుకంటే 100% ఎప్పుడైతే మనకు మండల్ కమిషన్ సిఫారసులు వచ్చినప్పుడే యూపీలో కానీ బీహార్లో కానీ బీసీల నాయకత్వం ఎదిగింది. అదేవిధంగా ఈ అంశాన్ని కూడా మేము తప్పకుండా బీసీలు రాజకీయంగా ఎదగడానికి మేము వాడుకుంటాం. సర్పంచ్ ఎలక్షన్స్ విషయం గురించి మనం పోరాడుతూనే రాబోయేటటువంటి పార్టీ సింబల్తో వచ్చేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, అదే రకంగా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్, మన 42% రిజర్వేషన్స్ కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఇట్లా అన్నిట్లలో కూడా 42% సాధించుకోవడానికి చాలా స్కోప్ ఉన్నది. ఇది మనం అయ్యిందేమో అడుగును పెడుతున్నాం, కాంతి కంచంలో పెడుతున్నాం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ద్వారా కేవలం ఒకే ఒక అంశం అనేది ఇప్పుడు మనకు బహిర్గతమైంది. దీనిని మనం తీవ్రంగా తీసుకుంటే ఏంటంటే మిగతా విషయాలలో ప్రభుత్వం మీద మెడ మీద కత్తి పెట్టి మనం తప్పకుండా పనులు చేయించుకోవాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు అన్నారు పార్లమెంటరీ ప్రాసెస్ ద్వారానే ఇవి సాధ్యమని అంటున్నారు కదా. బీజేపీ కేంద్రంలో ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతున్నాయో మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్ర కానీ, వివిధ రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశంలో వాళ్ళు అక్కడ లోకల్గా కొన్ని బిల్లులు తీసుకొచ్చినప్పుడు కూడా పార్లమెంట్లో ఇంతవరకు పాస్ కాలేదు. ఆ ప్రయత్నం కూడా జరగలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేదు, కాంగ్రెస్ ఉంది. వాళ్ళ ప్రతిపక్షం ఎవరైతే ప్రధాన ప్రతిపక్షం అవుతుందో కాంగ్రెస్ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రైవేట్ బిల్లు పెడితే కేంద్రం ఆమోదించే అవకాశం ఉందా పార్లమెంట్లో? ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. ఇప్పుడు మీరు 1992 ప్రాంతం లోపల జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆమె ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన నాయకురాలు. అప్పుడు ఏంటంటే సెంట్రల్ లోపల ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అప్పుడు అధికారంలో ఉన్నది. అప్పుడు కూడా వాళ్ళిద్దరే ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, లేకపోతే అనుకూలమైన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. అప్పటికి ఏంటంటే కాంగ్రెస్ కు సపోర్ట్ చేసేది డిఎంకే, ఏఐడిఎంకే కాదు. ఏఐడిఎంకే బీజేపీకి సపోర్ట్ చేసేది. అయితే జయలలిత ఏం చేసిందంటే ఒక చాణక్య నీతిని అవలంబించింది. ఆ చాణక్య నీతిలో ఏం చేసిందంటే ఆమె ఒకవేళ కనుక మీరు మాకు ఇక్కడ అవసరమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి 69% రిజర్వేషన్ కనుక ఇవ్వకపోతే ఈ భారతదేశం నుంచి తమిళనాడు విడిపోతాము. ఎందుకంటే మా ప్రజల అభిప్రాయాల్ని గౌరవించకుండా, మా ప్రజలకు హక్కులు కల్పించకుండా మీరు కనుక భారతదేశంలో కలిసి ఉండమంటే మేము ఉండలేము, అటువంటి పరిస్థితి ఉండదు, తమిళనాడు భారతదేశం నుంచి విడిపోయే పరిస్థితి ఉండదనేటటువంటి ఒక భయభ్రాంతులను, ఒక రాజకీయ అనివార్యతను ఆమె సృష్టించగలిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఈ యొక్క భయభ్రాంతులను, అనివార్యతను కేంద్ర ప్రభుత్వం మీద సృష్టించగలగాలి. రాజకీయ అనివార్యత ఏర్పాటు చేస్తే కానీ ఈ రాజ్యాంగ సవరణ అనేది జరగదు. ఎందుకంటే మీరు గమనించండి, జరగాల్సింది రాజ్యాంగ సవరణ. ఎవరు అడగకపోయినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం అవసరమైన రాజ్యాంగ సవరణ జరిగింది. ఇప్పుడు ప్రజలకు అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణ చేయాలంటే మాత్రం బీజేపీ పార్టీ ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకు మనసులో అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నది కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎవరు అడగకపోయినా వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసారు. ఇప్పుడు మేము ఇంతమందిని గొంతెత్తి అడిచినా కూడా, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు అడిచినా కూడా వాళ్ళకు మనసులో లేదు కాబట్టి వాళ్ళు రాజ్యాంగ సవరణ చేయడానికి వాళ్ళు సమాయత్తంగా లేరు. ఇది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రధానంగా ఇందులో దోషి అంటే ఎవరు? అంటే ప్రయత్నం సరిగా చేయలేదు అంటే రేవంత్ రెడ్డి సరిగా ప్రయత్నం చేయట్లేదా, బీజేపీ సరిగా ప్రయత్నం చేయట్లేదు, లేదా బీఆర్ఎస్ సరిగా ప్రయత్నం చేయట్లేదా? నేను ఏమంటున్నాను అంటే బీఆర్ఎస్ ను ప్రస్తుతానికి ఏంటంటే మనం ఈ పిక్చర్ నుంచి కొంత తీసి పక్కన పెడదాం. ఎందుకంటే వీళ్ళతో నా గరగా నా ఘాటుగా వీళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు లేరు, కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు లేరు. పోనీ ఇంత ముందు ఏమన్నా బీసీల గురించి ఏంటంటే పెద్ద ఎత్తున వీళ్ళు ఏమన్నా ప్రయత్నం చేసిందా అంటే 34% ఉన్నటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్ 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే వీళ్ళు చేసిందో అందులోపల బీసీ రిజర్వేషన్ 18% కుదించినటువంటి మహానుభావులు వీళ్ళు. సో వీళ్ళు కూడా వచ్చి మళ్ళీ రిజర్వేషన్ గురించి మాట్లాడతాం అంటే ఏంటంటే ఇక నవ్వేటోడి ముందే కాలు జారినట్టు అవుతుంది. సో కాబట్టి వీళ్ళని కొంచెం పక్కన పెడదాం. ఎందుకంటే వీళ్ళ సబ్జెక్ట్ లేదు ఇక్కడ. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సబ్జెక్టు, వాళ్ళ యొక్క ఇంటర్ఫిరెన్స్ ఏం లేదని నేను అనుకుంటాను. ఈ సమస్య అనేది రిజాల్వ్ కావాల్సింది
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యన ఈ ఇద్దరి సమన్వయంతోనే ఆ పని జరగాలి. అయితే మనం ఏమంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ. రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ కాదు, నరేంద్ర మోడీ కూడా పర్ఫెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే ప్రయత్న లోపం లేదా అంటే 100% ప్రయత్న లోపం వల్లనే జరగట్లేదు. ప్రయత్న రూపం లేకుండా కనుకుంటేది ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది. అయినా కూడా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ప్రాసెస్ జరగాలి. ఈ ప్రాసెస్ జరగడానికి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని కూడా ఏంటంటే అందరినీ కలిసి వాళ్ళందరినీ కూడా ఏంటంటే ప్రధానమంత్రి గారి దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకుని చర్చను తీవ్రతరం చేసి వీలైతే ఏంటంటే వీళ్ళకు 240 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమికి. ఈ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎంపీలతో ఏంటంటే తప్పకుండా పార్లమెంట్ లోపల ఒక ప్రైవేట్ బిల్ పెడతారా, లేకపోతే పార్లమెంట్లో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారా, మీరు ఎట్లా చేస్తారో ప్రజల కోసం పనిచేయండి. మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీరు తప్పకుండా పని చేయాల్సిన అవసరం మీ మీద ఉన్నది, గురుతర బాధ్యత మీ మీద ఉన్నది. సో మేము రేవంత్ రెడ్డిని ఏ విషయంలో మేము తప్పు పడుతున్నాం అంటే, ఒకటి ఈ కులగణకు సంబంధించినటువంటి రికార్డులు అంటే టోటల్ దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడం, దాన్ని బీసీ అండ్ ఎంబీసీ తర్వాత ఏంటంటే మహిళలు అంటే బైఫర్కేషన్ చేయకపోవడం, ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో 2 సార్లు బహిరంగ ఉద్యమాలు చేసి తర్వాత జంతర్ మంతర్ దగ్గర భారీ ప్రదర్శన నిర్వహించినప్పటికీ పార్లమెంటులో ఆ ప్రస్తావన చేయకపోవడం అనే దాన్ని కూడా మేము తప్పుపడుతున్నాం. తర్వాత ప్రధానమంత్రి గారు బీసీలకు చేసిన ద్రోహం కానీ మనం చూడొచ్చు కదా దాన్ని. నేను ఏమంటున్నా అంటే ద్రోహం అని నేను అనలేను, కాకపోతే ఏంటంటే ప్రయత్న లోపం అని మాత్రం నేను తప్పకుండా చెప్పాను. ప్రయత్న లోపం అంటే ద్రోహం అన్నట్టు. ద్రోహం వేరే, ద్రోహం అనేది ఇంటెన్షనల్ గా చేసేది. ప్రయత్న లోపం ఏంటంటే పూర్తి స్థాయిలో శక్తిని ప్రయత్నాలు చేస్తలేరు అంటే బీసీల పైన ప్రేమ లేనట్టే కదా, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే చెప్తున్నా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్లకు సంబంధించిన పెట్టుబడిదారులు, వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్న తప్పించి ప్రజల కోసం పనిచేసే పార్టీలు కాదు. వాళ్ళు కేవలం ప్రజల కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరో పెట్టినటువంటి ఇప్పుడు ఎవరో కట్టిన ఇంట్లోపల మనము కిరాయికుంటే ఎప్పటికైనా కూడా అద్దెకుంపే కదా. అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా స్వేచ్ఛ లేదు. వాళ్ళు కూడా ఏంటంటే అద్దెకుంపలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఓట్లేమో వాడికేసి అవస్థలు మాకు చెప్తే ఏమొస్తుంది. ఇప్పుడు ఇటువంటి నాయకులను తయారు చేస్తే ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నది నాకు అవకాశం నాకు ఇచ్చేది ఉంటే ఒక అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడగలిగితే అక్కడ నేను ధర్నా చేయడమో, దీక్ష చేయడమో, నిరసన చేయడమో, వెళ్ళకపోవడమో, పెట్టడమో ఒక్క ఎంపీతోని తెలంగాణ సాధ్యం చేసుకున్నట్టు ఘన చరిత్ర తెలంగాణకు లేదా? ఎందుకు ఆ దిశగా మనం ప్రయత్నాలు చేయట్లేదు? ఒక ప్రయత్నం గట్టిగా చేయాలి, ఎందుకు చేయకూడదు? ఇది ఎంతసేపు ఇప్పుడు రాజకీయ పార్టీలను నిందించడం, నాయకులు నిందించడం కాదు. ప్రజలు కూడా ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా మన మీద ఒకవేళ ఏదైనా మన కోసం చేస్తా అన్నా కూడా అది సంపూర్ణంగా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజకీయ అవకాశాలు, అవసరాల కోసం చేస్తారు తప్పించి ప్రజల కోసం సంపూర్ణంగా చేసే ప్రభుత్వాలు ఈ రోజులలో లేవు. కాబట్టి వాటిని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదనే ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలకు ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల రాజకీయ అనివార్యత సృష్టించడం ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వ నిర్ణయాలకు మనం ఏంటంటే ప్రత్యామ్నాయంగా వ్యూహం వేసి ఒక కార్యాచరణ తీసుకొని పోవడం అనేది మాత్రం మనం ముందున్నది. దానికి ఎప్పటికీ ఇటు రెండు అంశాలు ద్విముఖ వ్యూహం ఉంటుంది ఇక్కడ. ఒకటి ద్విముఖ వ్యూహంలో మొదటి వ్యూహం ఏంటంటే మన ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ పోవడం ఒకటైతే, రెండోది ఏంటంటే ఈ యొక్క అంశాన్ని పార్లమెంట్లో సెంటర్ చేయాలి. ఈ పార్లమెంట్లో సెంటర్ కనుక మనం చేసి అక్కడనే చర్చ మొదలుపెట్టి అక్కడనే దీన్ని ఇంకా రసాబస చేసి కనుక దాని సంగతి ఎందుకు చూడాలనుకుంటే మనం పార్లమెంట్లో చేయాల్సిన అవసరం ఉంది. కానీ పార్లమెంట్లో చేయాలంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరగాలి, రాజకీయ పార్టీల పరంగా చాలా అందరూ కూడా కలిసిమెలిసి ఉద్యమాలు జరగాలి, ఐక్య పోరాటాలు జరగాలి కదా. మరి ఆ దిశగా అన్ని పార్టీలు కూడా ఏకమైతే కనబడతలేదు. బీసీజేఏసీ కూడా ఏర్పడ్డది, తర్వాత చాలా రకాలుగా ఒకరు చైర్మన్ అంటూ ఒకరు వైస్ చైర్మన్ అంటూ కూడా చాలా రకాలుగా విడిపోయినట్టు తెలుస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐక్య పోరాటాల వైపు వెళ్ళాల్సిన ఉద్యమం ఏదైతుందో అనైక్యత వైపుగా వెళ్తున్నట్టు కనబడుతుంది. సో ఉద్యమం ఏ విధంగా సక్సెస్ అవుతుంది, బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా సాధ్యమవుతాయి? అసలు ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతోనే మేము బీసీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బీసీ రాజ్యాధికార సమితి కూడా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించింది. దాని అందరినీ సమన్వయం చేయడం కానీ, లేకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఇన్హిబిషన్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఈగోయిస్టిక్ ఇష్యూస్ని కూడా మనం బ్యాలెన్స్ చేసినాము. చాలా సక్సెస్ఫుల్గా ఏంటంటే కార్యక్రమాలు అయ్యేటట్టు అన్ని విజయవంతమైనట్టు చేసినాం. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొంత ఓపిక లేకపోవడం, అదే రకంగా ఏంటంటే వాళ్ళు ఈ యొక్క వ్యవస్థ లోపల ఈ వ్యక్తులతో ఇమడలేమని చెప్పేసి ఒక 2 వ్యక్తులు బయటికి వెళ్ళిపోవడం, మిగిలినటువంటి ఒక 2 వ్యక్తులు కూడా ఏంటంటే వాళ్ళు కొంత పార్టీలకు ఇన్క్లైనేషన్ అంటే కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉండడం వల్ల కూడా జేఏసీ అనేది పలుసన అయిపోయింది, జేఏసీ అనేది వీక్ అయిపోయింది. జేఏసీ అనేది ప్రజల కోసం కాకుండా కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం పనిచేసుకున్నటువంటి వ్యవస్థలాగా తయారైపోయింది. సో ఇది అక్కడ జరిగినటువంటి విషయం. రెండోది మీరు సాధ్యం కాదంటే తప్పకుండా సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపల
ప్రజలు ఏది లగ్నాలు కాదు తిరునాలు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలకు వాళ్ళకి అవసరమైన వ్యవస్థను, వ్యక్తులను, నాయకులను వాళ్ళే తయారు చేసుకుంటారు. మీరు అంటున్నటువంటి ప్రాసెస్ పార్లమెంట్లో సాధ్యం కాదంటే పార్లమెంట్లో అవలీలగా సాధ్యమవుతుంది. ఒక్క గంట సమయాన్ని కనుక, ఒకే ఒక్క గంట సమయాన్ని కనుక ఈ రాష్ట్ర ప్రజలు, నష్టపోతున్న బీసీలు కనుక తమ కోసం, మన కోసం కనుక వాళ్ళు కేటాయించగలిగేది ఉంటే ఈ సమస్యకు సంపూర్ణంగా ఫుల్ స్టాప్ వస్తుంది. అది ఏమీ లేదు. సింపుల్గా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి దేశానికి పోయేటటువంటి అన్ని జాతీయ రహదారులను కేవలం ఒక గంట సేపు కనుక మనం నిర్బంధించేది ఉంటే, గంట సేపు మీ గ్రామంలో మీరు నిర్బంధించండి, ఒకే ఒక గంట సేపులో మీరు నిర్బంధించేది ఉంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. ఇంతకంటే పెద్ద దీనికి చేయాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళందరినీ ఏకతాటికి తీసుకొని రావాల్సిన అవసరం చాలా ఉన్నది. ఆ ప్రయత్నమే మేము ప్రజా ఐక్య కూటమి ద్వారా తీసుకొని రాబోతున్నాం. ఇది ఏంటంటే ఇక్కడ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు మేము బీసీలకు 42% ఓకే అంటుంది. బీజేపీ పార్టీ అసెంబ్లీలో మద్దతు ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బిల్లు పెడుతుంది. కానీ పార్లమెంట్లో మాట్లాడదాం అంటే మాత్రం వీళ్ళు ఎవరు కలిసి రారు. మనకి వీళ్ళకు ఉన్నటువంటి ఆబ్లిగేషన్ ఏంటిది, సమస్య ఏంటిది? వీళ్ళు ఏంటంటే బేసికల్గా వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాలు చూసుకుంటూ తప్పించి ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల గురించి వీళ్ళు ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ వచ్చింది సమస్య. సో ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలచాలంటే బీసీ రాజ్యాధికార సమితి కావచ్చు, మీరు అంటున్నటువంటి ప్రజా ఐక్యవేదిక పోరాటం కావచ్చు, ఏదైతే ఉందో మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? అసలు నేను ఏమంటున్నాను అంటే ఇది ఇంతకుముందు చెప్పాను, కీలెరిగి వాద పెట్టాలి. సింపుల్గా ఏంటంటే మనకు రెండు అంశాలు, ఒకటి క్షేత్రంలో పోరాటం, రెండోది ఏంటంటే పార్లమెంట్ వేదికగా పోరాటం. దీని ఒక వ్యూహం. దీనికి సంబంధించి మన లైక్ మైండెడ్ పీపుల్ అందరూ తయారు చేసుకుని మాకు బీసీ రాజ్యాధికార సమితికి ఏంటంటే అన్ని జిల్లాలలో, మండలాల్లో కూడా మాకు ఏంటంటే ఒక కార్యవర్గాలు ఉన్నాయి. దీంతో పాటు కార్యవర్గాలు ఉన్న వాళ్ళు, కాంట్రిబ్యూటర్స్ అందరినీ కూడా మమేకం చేసుకొని ఒక కార్యాచరణ పటిష్టంగా తీసుకొని కింద ఎటువంటి కార్యక్రమాలు ఇవ్వాలి, అదే రకంగా ఢిల్లీలో ఎటువంటి కార్యక్రమాలు ఇవ్వాలి, మనం ఏ రకంగా ఈ ప్రభుత్వాలను మనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాలు చేయాలనేది మేము ఆలోచన చేస్తాం. దానికి సంబంధించినటువంటి మాకు ఒక మీడియా స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే మాకు అధికార ప్రతినిధులు కావచ్చు, లేకపోతే మాకు రాజ్యాంగ నిపుణులు కావచ్చు, లేకపోతే జర్నలిస్టు మిత్రుల్ని ముందు పెట్టుకోవడం కావచ్చు. మేము ఏం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం జరిగినటువంటి ఉద్యమాన్ని మేము కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. అంతే. అది నిబద్ధతతో చేయాలి. అది నిబద్ధతతోనే అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చేసినాం కాబట్టి ఏంటంటే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మేము చేయాల్సింది గదే నిబద్ధతతో తెలంగాణ పోరాటాన్ని ఇంకా చేసేది ఉంటే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. సింపుల్ విషయం ఇది. కావాల్సింది ఏంటంటే నిబద్ధత కలిగిన నాయకులు ఎవరు, ఆ నిబద్ధత కలిగినటువంటి నాయకులను కలిసికట్టుగా తీసుకొని పోయేటటువంటి వ్యవస్థ చేసేది ఉంటే సాధ్యమవుతుంది. కానీ బీసీ జేఏసీ నాయకులు కావచ్చు, సంబంధించిన బీసీ సంఘాల నాయకులు కావచ్చు, అందరూ కూడా ఒక్కొక్క పంతా నుంచి కనబడుతుంది. ఇప్పుడు బీసీ రాజ్యాధికార సమితి ఒక పంత ఏర్పడుతుంది, బీసీ సంక్షేమ సంఘం ఒక పంత, ఆర్ కృష్ణ బీసీ సంఘం ఒక పంత, అదేవిధంగా ఇంకో 42% బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అంటూ విషాదరణ నేతృత్వం కావచ్చు, లేకపోతే చిరంజీవి నేతృత్వం ఒక పంత, ఇట్లా ఎవరికి వాళ్ళుగా విడిపోయి కొంత ఉద్యమాలు చేస్తుంటే ఐక్య పోరాటం వైపు పోకుండా ఇలా చేయడం వల్ల బీసీ ఉద్యమం నష్టం కదా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సంస్థ వేరే, ఐక్య పోరాటం వేరే. సంస్థ అంటే ప్రతి సంస్థ కూడా తప్పకుండా వాళ్ళకి సొంత ఎజెండాలు ఉంటాయి, కార్యాచరణ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన నిర్మాణం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకు ఉంటాయి. ఐక్య కార్యాచరణ అంటే ఒక అంశం మీద ఐక్య కార్యాచరణ. ఇప్పుడు మేము ఏం చేసినామంటే 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఇప్పుడు ఓసీల జనాభా 8 నుంచి 9% ఉంటుంది. 8% నుంచి 9% ఉన్నటువంటి ఓసీ జనాభాకు ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు మల్టిపుల్ నాయకత్వం ఉండడం తప్పే ఉన్నది. రెండో విషయం ఏంటంటే మేము మా లోపల సఖ్యత ఉన్నది, మా లోపల ఐక్యత ఉన్నది, కానీ మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మాకు. ఇప్పుడు మా లోపల ఐక్యత ఉన్నది కాబట్టి మేము నవంబర్లో ఒక రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించడం సక్సెస్ఫుల్ చేసినాం. అంటే ఆ యొక్క జేఏసీ కేవలం తెలంగాణ లోపల బంద్ను నిర్వహించడం కోసం మాత్రమే. తదనంతరం ఏంటంటే 42% సాధ్యం చేయడానికి ఆ జేఏసీ ఫెయిల్ అయింది. ఆ జేఏసీ తెలంగాణ బంద్ నిర్వహించడానికి విజయవంతమైంది, కానీ 42% సాధించడానికి మాత్రం అది ఫెయిల్ అయింది. కాబట్టి నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఇంకోటి చేయాలి కదా. ఒక ట్రయల్ చేస్తే ఒక ట్రయల్ లోపల ఒక అంశం సాధ్యమైంది, బాణం వేసి కొట్టిన ఒకటి సాధ్యమైంది, మళ్ళీ వేసి కొడితే ఫెయిల్ అయింది. అట్లా అని చెప్పేసి మళ్ళీ మనం కొట్టకుండా ఉంటామా? మళ్ళీ మనం లక్ష్యం ఛేదించే వరకు మన విధమైనటువంటి పోరాటం చేస్తూ ఉండాల్సిందే కదా. కాబట్టి బంధు అనేది ప్రజలు ఆలోచన తీసుకురావడానికి, చైతన్యం తీసుకురావడానికి పనికొచ్చింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని సాధ్యం చేయడానికి కావాల్సిన వ్యూహాలను, ప్రతి వ్యూహాలను వేయడానికి ఇంకొక అంటే కొత్త వేదిక అవసరం ఉన్నది. ఎవరు ఏ రకంగా చేసినా కూడా లక్ష్యాన్ని చేరడం కోసమే. కాబట్టి ప్రయత్నాన్ని ఎవరిని కూడా ప్రయత్నాలను మేము తప్పుపడట్లేదు. కాకపోతే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రజల లాభం ఉన్నదా, మీరు మీరు పాటిస్తున్నటువంటి మీ యొక్క అనుబంధ పార్టీల యొక్క ప్రయోజనం ఉన్నదా అనేది ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎటొచ్చి ప్రజలకు తెలుసు ఎవరు లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నారు, ఎవరు ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు. చివరికి వచ్చేటటువంటి గెలుపు అనేది ప్రజల
ఆకాంక్షలను సాకారం చేస్తేనే మమ్మల్ని నాయకులుగా గుర్తిస్తారు, మమ్మల్ని నాయకులుగా నెత్తి మీదకి ఎత్తుకుంటారు. అలా కాకుండా మేము కనుక వాళ్ళ ఆకాంక్షలను పక్కన పెట్టి మా నాయకుల ప్రయోజనాల కోసం కనుక పనిచేసుకుంటే తెలంగాణ ప్రజలు అసలే ఆషామాషి వ్యక్తులు కాదు, తీసి బండకి వేసి కొడతారు. ఈ విషయం అనేది మిగతా నాయకులు కూడా తెలుసు. కానీ ఈ డ్రామాలు కొన్ని రోజులు నడుస్తున్నాయి, కొన్ని రోజుల తర్వాత అన్ని విషయాలు కూడా తేటతెల్లాయి. రాజకీయ పార్టీలో ప్రధాన 3 రాజకీయ పార్టీలో కేవలం బీసీ నాయకులు మాత్రమే ముందుకొచ్చి బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీ నాయకత్వం మాత్రమే. ఎందుకు అగ్రనాయకత్వం కావచ్చు, మిగతా నాయకత్వం కావచ్చు, ఎందుకు ఈ ఉద్యమాన్ని ఎందుకు వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? అసలు అంటే రాజకీయ పార్టీలు పరోక్షంగా వ్యతిరేకిస్తున్నట్టు కదా ఈ ఉద్యమాలని. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిల్లు, ఆ ఇంట్లో కూడా నేను రెంట్కి వచ్చిన, రెంట్కి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నేను ఉన్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇల్లు నాది అని అంట, మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. అదే రకంగా ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి పార్టీ, వాళ్ళు పడ్డారు కష్టము, వాళ్ళు పెట్టుబడి పెట్టిళ్ళు, వాళ్ళు ఇప్పటికి కూడా పార్టీ నడిపేయడానికి తిప్పలు పడుతుండ్రు, అష్ట కష్టాలు పడుతున్నారు, డబ్బులు సమకూరుస్తున్నారు, పనికిరాని పనులు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, వాని మోసం చేస్తున్నారు. ఇన్ని అకృత్యాలకు పాల్పడి కూడా వాళ్ళ పార్టీలను కాపాడుకోవడం కోసం, ఎదుర్కోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఏంటంటే పార్టీ ఫండ్ అని చెప్పేసి వాని వీని బెదిరించి కూడా ఆ రకంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇంత కష్టం అంటే వాళ్ళ దృష్టిలో అంత కష్టపడి వాళ్ళ ఇంటిని నడిపిస్తున్నటువంటి సమయం లోపల ఆ ఇంట్లో చేరినటువంటి బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు ఇల్లు నాది అంటే వాళ్ళు ఊరుకుంటారు. సో అదే జరుగుతుంది. ఇవాళ ఏంటంటే వాళ్ళు మనల్ని కూలీలుగా, వాళ్ళు మనల్ని శ్రామికులుగా, వాళ్ళు మనల్ని బానిసలుగా ట్రీట్ చేస్తున్న విషయం స్పష్టంగా అర్థమైంది. వీళ్ళకి అంతే రైట్స్ ఉంటాయి కదా, శ్రామికులకు ఉండే రైట్స్ ఉంటాయి కానీ ఓనర్స్కి ఉండే రైట్స్ ఉండవు కదా. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఎంపీటీ జెడ్పీటీ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మేము 42% రిజర్వేషన్ తోటే కండక్ట్ చేస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడేమో అది సాధ్యం కావట్లేదని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ 42% పోతే దానిలో కనీసం 18% కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు మీరు 42% ఇచ్చినా కూడా అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే 56% ఉన్నటువంటి బీసీలకు అంటే 42% ఇవ్వడం అన్యాయమే కదా. అయితే మేమేమంటున్నాం అంటే మాకు సమాన ప్రాతినిధ్యం కావాలి. ఒక ఎస్సీలకు ఎస్టీలకు ఏ రకంగా అయితే సమాన ప్రాతినిధ్యం దొరుకుతుందో బీసీలకు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం దొరకాలి. అది దొరకనంత వరకు మాకు అన్యాయం జరుగుతున్నట్టే. ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు అంటే ఇప్పుడు పార్టీ సింబల్తో ఉండేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పుడు గవర్నమెంట్ హోల్డ్ చేసింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ అంశం మీద ఏంటంటే కనీసానికి ఇప్పుడు మనం తేరుకునే అవకాశం ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్స్ లో మనకు ఇస్తా అన్నటువంటి 42% టెక్నికల్ గా పాసిబుల్ కావట్లేదు, వాళ్ళు పార్టీ పరంగా ఇస్తా అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు. అది ఇస్తారా ఇవ్వరా ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలు గమనిస్తారు. అయితే ఇప్పుడన్నా కనీసానికి బీసీ సమాజం మేల్కొనాలి, ఇప్పుడన్నా కనీసానికి బీసీ సమాజం మేల్కొని ఇది టెక్నికల్ గా సాధ్యం కావట్లేదు, ఇది మనకు లభించట్లేదు, మనం ఒకరి మీద ఆధారపడడం కాదు, పార్టీల మీద ఆధారపడడం కాదు, మన రాజ్యాంగ పరంగా చట్టపరంగా తెచ్చుకోవాలనేటటువంటి ఒక సంకల్ప బలాన్ని ప్రజలు తీసుకుని ఏం చేయాలంటే నెక్స్ట్ రాబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో 42% కనుక ఇవ్వకపోయేది ఉంటే దానికి అడ్డొచ్చే ఏ పార్టీని కూడా మేము కంగు తినిపిస్తాం, దాన్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి అనేటువంటి విధంగా కనుక మనం పోరాడేది ఉంటే అనివార్యంగా గతి లేక ఈ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే అవకాశం ఉన్నది. తప్పకుండా ఇంకో కార్యాచరణ ఉంటుంది. రేపు పొద్దున ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను మనము బీజేపీకి పంపించినాం, 8 మంది ఎంపీలను ఇక్కడి నుంచి మనము కాంగ్రెస్ పార్టీ ద్వారా పార్లమెంట్కు పంపించినాం. రేపు పొద్దున మాట్లాడాల్సింది వీళ్ళు కదా, వేదిక పార్లమెంట్. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్లో క్రికెట్ మ్యాచ్ అవుతుంది అంటే ఈడెన్ గార్డెన్స్లో ఆడాలి తప్పించి ఎక్కడో గ్రౌండ్లో ఆడి నేను మ్యాచ్ ఆడుతున్నా కుదరదు కదా. ఈడెన్ గార్డెన్స్ లోపలనే ఆడాలి, అదే రకంగా పార్లమెంట్ లోపల ఈ ఆట ఆడాలి. ఈ పార్లమెంట్లో ఆడాల్సిన ఈ ఆటకు తెలంగాణ నుంచి 17 మందిని పంపించినాం. అందులో ప్రధానమైనటువంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నుంచి 16 మందిని పంపించినాం. తప్పకుండా వాళ్ళని నిలదీయాలి, వాళ్ళను ఎదుర్కోవాలి, వాళ్ళని గెరావు చేయాలి, వాళ్ళను తెలంగాణలో తిరగనీయకుండా చేయాలి. మీరు మా సమస్య తీర్చిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలి, అప్పటి వరకు మీరు తెలంగాణ అడిగే పెట్టద్దని చెప్పేసి వాళ్ళ మీద నిషేధం విధించాలి ఈ రాష్ట్రం అంతా కూడా, రాష్ట్ర ప్రజలంతా కూడా. సో ఆ విధంగా కనుక మనం తీసుకునేది ఉంటే తప్పకుండా ఈ యొక్క సమస్యకు పరిష్కారం వస్తుంది. ఇది ఏంటంటే తీవ్రతరం కావాలి. ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది. ఏది వీళ్ళ యొక్క గడువు. ఈ మధ్యలో ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే మళ్ళీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మీద కూడా పడుతుంది కావచ్చు. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏది మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్. ఇప్పుడు తేరుకోవడం అనేది అత్యంత అవసరం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం నిర్ద్వందంగా అంటే ఒక క్లారిటీతోని మనం యుద్ధాన్ని ప్రకటించాలి. ఆ క్లారిటీతో ప్రకటించే యుద్ధానికి ఏంటంటే దిశానిర్దేశం ప్రాపర్గా ఉండాలి. అందుకనే మేము రాజ్యాంగ నిపుణులు, మేధావులు, జర్నలిస్టులను మేము ముందు పెట్టి ఇప్పుడు మా ఉద్దేశంలో కూడా ఏంటంటే మేము బ్యాటింగ్ చేసేవాళ్ళు బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేయాలి, కీపింగ్ చేసేవాళ్ళు కీపింగ్ చేయాలి, ఫీల్డింగ్ చేసేవాళ్ళు ఫీల్డింగ్ చేయాలి. మా ఉద్దేశం కూడా ప్రజా ఐక్య కూటమి యొక్క ఉద్దేశం కూడా ఎవరైతే మేధావులు ఉంటారో మేధావితనం పనిచేయాలి, రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగం సంబంధించిన పనులు చేయాలి, జర్నలిస్టు పని చేయాలి, ఉద్యమకారులు కింద గ్రౌండ్కు పోవాలి. ఈ ద్విముఖ వ్యూహాన్ని
మనము విజయవంతం చేయాలంటే కింద గ్రౌండ్లో పనిచేయాలి, పార్లమెంట్లో పనిచేయాలి. గ్రౌండ్లో పనిచేసేవాళ్ళు ఎవరు, పార్లమెంట్లో పనిచేసేవాళ్ళు ఎవరు. మేము సమన్వయం చేసుకుని ఒక పక్కా ప్లాన్తో కనుక వెళ్ళేది ఉంటే ఇది తప్పకుండా సాధ్యమవుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ల కోసం ఆల్రెడీ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. త్వరలోనే చాలా పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేయబోతున్నాం. సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వరకు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీసీ సమాజం అంతా కూడా ఉద్యమంలోకి రావాలి. సో ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలి. అదేవిధంగా రాజకీయ వర్గాలన్నీ కూడా ఇటు ఎంపీలతో పాటు అందరూ కూడా మాతో పాటు కలిసి రావాలని చెప్పేసి కూడా బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు ఎవరుతున్నారో దాస్ సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. త్వరలోనే బీసీకి సంబంధించినటువంటి ఒక ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది దాస్ సురేష్ గారితో ఫేస్ టు ఫేస్ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.